సంక్రాంతి పర్వదినం సందర్భంగా కరీంనగర్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున విజయవంతమవుతా ఉన్నాయి. వాళ్ళ పెద్ద సంఖ్యలో కరీంనగర్ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా, అక్క చెల్లెలు అందరూ కూడా వచ్చి ఇలా ముగ్గుల పోటీలో పాల్గొనడం చాలా పెద్ద స్పందన. ఇదంతా కూడా విశేష స్పందన. ఇది నేను ఆశ్చర్యపోతున్నా. అసలు ముగ్గుల పోటీలు అంటే ఏదో కొంతమంది కాలనీ వాసులు కానీ కొంతమంది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు, అది కూడా మంచి కార్యక్రమమే. కానీ సుమన్ టీవీ ఆధ్వర్యంతో ముగ్గుల పోటీ చాలా బ్రహ్మాండమైనటువంటి పోటీలు. ఇవాళ ముగ్గుల పోటీలు అంటే ఇవాళ సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగనే కాదు, దీనికి తెలుగు ప్రజల యొక్క సంస్కృతి, సాంప్రదాయము, కుటుంబ నేపథ్యము ఈ ప్రతిబింబించేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. వాళ్ళ ముగ్గుల పోటీలు అంటే కేవలం నేల మీద డిజైన్లు వేయడం కాదు, ఇలా సంస్కృతి సాంప్రదాయాల యొక్క దాంతోపాటు మన యొక్క ఆలోచనలను ప్రతిబింబించే విధంగా మనం ఆ ముగ్గులను మనం వేస్తూ ఉంటాం. ఇలా మన సహనము అనేక ఓపిక కూడా ఇవాళ పరీక్ష సమయం. ఇది వాళ్ళ మహిళలందరూ కూడా చాలామంది ఇలా కేవలం ఈ ముగ్గుల పోటీలు ముగ్గులు వేయడం మర్చిపోయి వాటిని కూడా పేపర్లో డిజైన్ చేసి దాని మీద కర్రలు వేసి తూతూ మంత్రంగా చేసేటువంటి పరిస్థితి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో సుమన్ టీవీ ఒక మంచి ఆలోచనతో మహిళల పట్ల ఆ కల్చర్ దెబ్బతీయకుండా కేవలం టీవీలకే పరిమితం కాకుండా ఇవాళ ప్రతి ఒక్కరు ముగ్గులం వేయాలి, అమ్మవారిని ఆహ్వానించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ పోటీ నిర్వహించడం చాలా సంతోషం. ప్రైజెస్ కూడా మంచి విలువైన ప్రైజులు పెట్టారు. కానీ వాళ్ళందరూ ప్రైజుల కోసం రాలి, మేము కష్టపడి మా యొక్క ఆలోచనలను ఈ నేల మీద, తల్లి భారత భూమి నేల మీద మేము ప్రతిబింపజేసినాం. దీనికి గుర్తింపు రావాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ప్రైజ్ల కోసం కాదు. కాబట్టి ఇది ప్రోత్సహించడం, అది గుర్తింపడుతుంది అని. కాబట్టి ఒక మంచి సాంప్రదాయం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇది ముందుకు సాగుతున్నది. కాబట్టి తప్పకుండా విజేతలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ గారు కూడా ఒక మంచి ఆలోచన వ్యక్తి. ఇవాళ వాళ్ళ సిబ్బందిని చాలా మంది బయట కలుస్తూ ఉంటారు. మీరు దేనికి ఈ సుమన్ టీవీలో ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పనిచేస్తున్నారంటే, మా సుమన్ టీవీ యాజమాన్యటువంటి సుమన్ గారు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. మమ్మల్ని ప్రోత్సహించడం కాకుండా మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే సుమన్ టీవీని విడిచి రావడం ఎట్టి వాళ్ళు జరగదని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అటువంటి యజమాని కూడా ఇలా సుమన్ టీవీకి ఉండడం కూడా చాలా సంతోషం. కాబట్టి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా తెలుగు జాతి ప్రజలకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.